నేను బాధపడుతుంటే నీకు అర్థం కావట్లేదు. నొప్పి విలువ నీకెప్పుడు తెలుస్తుందా? నేను నీతో ఉంటే ప్రతిరోజు ఏడవాలి. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీతో కలిసి ఉండడం కష్టం ప్రసాద్. సారీ మాత్రమే చెప్పగలను, కథాన్ని మార్చలేను. ప్లీజ్ స్వాతి, అర్థం చేసుకో. ఈ రిలేషన్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీ కళ్ళు బాగుంటాయి, నీ ఫేస్ బాగుంటాయి, నీ హెయిర్ బాగుంటాయి, ఏం క్రీమ్ వాడతాయి, ఇవన్నీ అంకుల్ కిందకు కార్తీక్. అమెరికా అనగానే ప్రతి అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. పెళ్లి చేసుకోబోయేవాడు వెనక ఆస్తి ఉందా అమెరికా ఉందా అని చూస్తారు, అంతేగాని మంచోడా మనసున్నాడని ఎవడు చూడ్డు. ఈ క్యా బోల్ రా? హీ సేయింగ్ యు విల్ గెట్ ఎ హ్యాండ్సమ్ హస్బెండ్ లైక్ మీ. ఐ హేట్ హారర్ మూవీస్. ఐ విల్ బి సింగిల్ ఇన్స్టెడ్. మన ఊర్లో వర్షాలు అవి బాగా పడుతున్నాయి కదండి. హే, వేసవకాలం వర్షాలేటయ్యా, బయట అట్టుడుకుపోతుంటాను. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు కానీ తాగిన వాసన వస్తుంది చెట్టు. ఓయ్, ఆ? లోపలికి ఎందుకు వచ్చావు? మీ ఆవిడ వచ్చిందన్నావు కదా, పలకరించిపోదామని. పేరంటానికి వచ్చినట్టు కూర్చున్నావు. ఆ? ఇప్పుడు ఏంటి, తమలపాకు చేతిలో పెట్టి బొట్టి పెట్టి పంపించాలా? రెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. డబ్బులు లేవు, తర్వాత రండి. నేను చందా అడగడానికి రాలేదు ప్రసాద్ గారు. ఏదో ఒకటి, ఈ మంత్ కొంచెం లేట్ అవుతుంది, ఇంకోసారి లోపల రాకండి, కాల్ చేయండి. 2 రోజులు అడ్జస్ట్ చేయండి సార్, చీటీ కట్టుకోవాలి. సార్ 2 days లో ఇస్తాను. చిట్టి కాకపోతే చీర కట్టుకోండి, వెళ్ళండి. ఇంకేంటి చూస్తున్నారు? అమ్మాయి టీ ఇస్తానని చెప్పింది. వ్యాక్సిన్ వేయించుకున్నారా? కరోనా వ్యాక్సిన్ 2 సార్లు వేయించుకున్నా. అయితే ప్రాణానికి ప్రమాదం లేదులేండి. ప్రసాద్, ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు, ఎదురు రమ్మంటావేటి? ఇప్పుడు కాదు, నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్తాను, అప్పుడు ఎదురండి. కొబ్బరికాయ మీ నెత్తి మీద కొట్టి నా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వెళ్తాను. అంకుల్ టీ. ఆ దేహానికి ఇందులో ఏం సరిపోతుంది? పెద్ద డేక్షాలో ఇస్తే వాటర్ పైప్ స్ట్రాలా పెట్టుకొని పీలుస్తాడు ఈయన. నేను ఒబేసిటీ వల్ల లావేను సార్, ఎక్కువగా తిన్ను. అదేంటో, కొంతమంది తక్కువ తిన్నా తిమింగలంలా ఉంటారు, ఇంకొంతమంది ఎంత తిన్నా కాకి ఏకలా ఉంటారు. అయినా మీరు లావుగా ఉన్నారని కాదండి, పక్కింట్లో లావాదేవీలన్నీ కూపి తీసి ఆ వీధి చివర పింఛన్ బ్యాస్తో డిస్కస్ చేస్తున్నారు. నేను అలాంటి వాడిని కాదు సార్. ఇలా మెదగ్గా ఉండే మ్యాటర్ అంతా తెలుసుకొని ఇక్కడ అక్కడ చేరవేసే బాపతులు చాలా ఉన్నాయి, అందులో నేను కూడా ఒకనులే. అయ్యా, మీ పోలియో డ్రాప్స్ తాగడం ఆపితే బయలుదేరండి. ఓ 2 రోజుల్లో ఇచ్చే ప్రయత్నం చేయి ప్రసాద్, ప్లీజ్. ప్రసాద్, ఈవినింగ్ కొంచెం వీలు చూసుకొని త్వరగా రా, టెంపుల్కి వెళ్దాం. అడుక్కోడానికి? అవును ప్రసాద్, ఇవాళ సోమవారం, శివాలయంలో కొబ్బరన్నం పెసరబూర్లు పెడతారు. తిని చాలా రోజులైందయ్యా. నైవేద్యం మీద ఉన్న ప్రేమ దేవుడి మీద కూడా ఉండుంటే మన బతుకులకి ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉండేవి కావు. అవును మామయ్య గారు, మీరు హార్ట్ అటాక్ డ్రామా అన్నప్పుడు మీ అమ్మాయి కనిపెట్టలేకపోయింది ఏంటి? అంటే జనరల్ గా అన్ని సినిమాల్లో సేమ్ సీన్స్ ఉంటాయి కదా. నమ్మింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందయ్యా. ఎందుకు ఏమిటి అంటే నా దగ్గర సమాధానం లేదు. సరే, నాకెందుకు వచ్చింది కూడా. రావు గారు, గాయత్రిని ఎలా పడేయాలో సలహా ఇవ్వండి సార్. మీరు కషాయ వాడని చెప్పండి సార్. అలా చెప్తే ఎలా పడిపోద్ది సార్? గొర్రె కషాయ వాడినే కదా సార్ నమ్మేది. సార్, మీరు ఫ్లోలో గాయత్రిని గొర్రె అనే సార్ తెలుసా? జైత్రి, మే వర్క్ ఫ్రమ్ హోమ్ లే సక్తి హూ? నో, ఇప్పటికీ వర్క్ లోడ్ చాలా ఉంది. గాయత్రి, నాతో డేట్కి రావచ్చు కదా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంది. ఉందా? ఉందే అంటది సార్, ఇది దీని భాష. క్యా? అదే, నువ్వు మాట్లాడుతుంటే చిలక పలుకుల్లా ఉన్నాయి అంటున్నా. క్యా? ఇందాక నుంచి క్యా క్యా అనుకోని కోడి పిల్లలాగా ఇంకోసారి క్యా అన్నావంటే చికెన్ షాప్ అమ్మేస్తా చెప్తున్నా. ये क्या बोल रहा है? He is flirting with you. अंकल, मैंने पहले ही बोला था नाको बॉयफ्रेंड ఉంది. समझ नहीं आता? అంటే ఏదో ఒక రకంగా ఇది నన్ను అంకులు అనేయాలి, అంతేనా? కడుపు నిండిందా నీకు ఇప్పుడు? నేను ఎందుకలా అనుకుంటాను ప్రసాద్? ఇంతకు ముందు కూడా బాల్య వివాహాలు జరిగేవి కదా, ఇప్పుడేమైనా కొత్తనా? జైత్రి, కార్తిక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడు తెలుసా? వాట్? ఏం చేశారండి? కార్తిక్ మనం పెళ్లి చేసుకుందామని చెప్పా. ఇలాంటివి సడన్ గా చెప్పకూడదండి, కీడెంచి మేలించాలంటారు. మరే
ఐసీయూలో ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పండి. అంబులెన్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. అన్నిటికీ అనుకూలంగా కూడా ఉంటుంది. కార్తీక్ కార్తీక్ ప్రసాద్ మ్మ్. చేద్దాం. చచ్చిపోయినట్టున్నాడు. చెవులో నారాయణ మంత్రం చెప్దాం. సార్ ముందు మీరు వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. సరే సార్. నా దేవుడా కార్తీక, ఇక అప్పుడే నూరెళ్ళు నిండిపోయాయా? క్యాండిల్ లైట్ నన్ను తీసుకెళ్తానని చెప్పి కనిపించే లోకానికి వెళ్ళిపోయావా కార్తీక? కార్తీక 7 అడుగులు నాతో నడుస్తానని చెప్పి నన్ను ఏడిపిస్తున్నావు కదా కార్తీక. నీర్జా గారు కంట్రోల్ చేసుకోండి. కార్తీక్ మీకు ఇన్ని ప్రామిసెస్ చేశాయి. హౌ రొమాంటిక్. కార్తీక, నా దేవుడిని బతికించుకుంటా. నీర్జా గారు డాక్టర్ వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. మీరు వెళ్తే చచ్చిపోతాడు. Where is my patient? పాప నువ్వేనా? ఒరే పెసలు పట్టుకోరా, ప్యాంట్ లాగేస్తుంది. ఇంకా కార్తీక, ఏమైంది వీడికి? ఫ్లాగ్ లో ఏలెట్టాడా? కాదు, శుభవార్త విన్నాడు. ఆనందం తట్టుకోలేక అవాక్కయ్యాడు. అంత శుభవార్త ఏం చెప్పారండి బాబు? సల్ల మిరపకాయలు అయిపోయాడు. ముచ్చుకు కూడా ఉంది. జైత్రి గారు, మెల్లో సెటస్కోప్ లేదు, ప్రాపర్ డ్రెస్ సెన్స్ లేదు. ఇతను నిజంగా డాక్టరేనా? వీధిలో వేరుముక్కలు అమ్ముకునేవాడు. ఫుట్పాత్ మీద కనబడితే పట్టుకొచ్చాను. వేరుముక్కలు అమ్మేవాడా? డాక్టర్ని తెమ్మంటే కోయదూరం తెచ్చావేంటయ్యా? మీరు ఇచ్చిన 200కి అపోలో కేర్ హాస్పిటల్ డాక్టర్లు రారండి. వీధిలో వేరుముక్కలు అమ్ముకునే వాళ్ళు వస్తారు. ఏరు ముక్కలు స్టేజ్ దాటేశాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? చాలా సార్లు జరిగింది సార్. అప్పుడేం చేశారు? నీరజా గారు వచ్చేస్తున్నారు కార్తీక్ అని చెప్పగానే ఎలక్ట్ అయ్యేవాడు. ఇప్పుడు కూడా అదే చేయొచ్చు కదా. ఇప్పుడు ఆవిడ ఎదురుగానే ఉన్నారు డాక్టర్. నేనే నీర్జా. నా దేవుడా, నా దేవుడా, నేనేం చేయను నా దేవుడా. అమ్మా మీరేం చేయొద్దు, నేను చేస్తాను. ముందు మీరందరూ బయటికి వెళ్ళండి. అందరూ బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు పేషెంట్ ని. నేను కూడానా? నేను పర్సనల్ గా ట్రీట్ చేయాలి పేషెంట్ ని. సార్, మీరు ఆ పిల్లక చూసి కత్తిలా ఉంది అమ్మాయి అనుకుంటున్నారు. అతను మగాడు, కార్తీక్. నాకు తెలుసు కొన్ని విషయాలు ఇలాగే ట్రీట్మెంట్ చేయాలి, అందులో ఇదొకటి. వెళ్ళు బయటికి. హ్యావ్ ఫన్ కార్తీక్. హచ్ హచ్. సూపర్ బచ్చా, సూపర్. ఎవరు సార్ మీరు? స్ట్రే డాక్టర్. స్ట్రే డాక్టరా? అంటే? వీధిలో వైద్యుడు. నా సంగతి తర్వాత. నువ్వేంటి మాట్లాడితే ఫ్రీజ్ అయిపోతున్నావంట? ఏంటి సంగతి? నా కర్మ సార్, నా కర్మ. ఆ ప్రసాద్ గారిని నేను ఒకతను లవ్ చేస్తున్నాను తెలుసా? లేదంటే నీరజా గారు వచ్చేస్తారు. అయినా మీ అమర ప్రేమికుల మధ్యన మాలాంటి పిచ్చి పక్షులు ఎందుకు కార్తీక్? ఓహో సంతేనా? నాకు కూడా నీలాగే సేమ్ ప్రాబ్లం ఉండేది. టైము పాడు లేకుండా ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకు సార్? అందంగా ఉంటుందని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తర్వాత తెలిసింది అది 1/2 కిలో మేకప్ పెత్తదని. దగ్గర నుంచి చూస్తుంటే 3Dలో దెయ్యాన్ని చూస్తున్నట్టు ఉండేది తెలుసా? తర్వాత అప్పుడప్పుడు రోడ్డు మీద ఫ్రీజ్ అయిపోయేవాడిని. భంగిమ బాగుందని జనాలు చిల్లరేసి వెళ్ళిపోయేవాళ్ళు తెలుసా? ఒకడైతే బట్టలు కూడా ఇప్పుకుని పట్టుకుపోయాడు. మరి ఎలా తగ్గింది సార్? సింపుల్. నా పెళ్ళానికి విడాకులు ఇచ్చి వదిలించుకున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీజ్ అవ్వలేదు. నా బట్టలు నా ఒంటి మీదే ఉన్నాయి. మీకంటే పెళ్ళేది కాబట్టి విడాకులు ఇచ్చారు. నా పరిస్థితి వేరు సార్. కరెక్ట్ గా ఆలోచించు. నీరజా నీ వైపుకి తిప్పి గాయత్రి కాళ్ళు లైన్ వేసుకుంటున్నాడు. గులాబ్ జామ్ ఆడికి గుదుబండ నీకా, ఫన్ ఆడికి ఫ్రస్ట్రేషన్ నీకా. కరెక్టే సార్. అందుకే నీ మొదనష్టపు తెలివితేటలు వాడి నీరజాని వాడి వైపు యూటర్న్ తీసుకునేలా చేయి. అప్పుడు ఫన్ నీకు, ఫ్రస్ట్రేషన్ ఆడికి. ఆహా, జ్ఞానోదయం అయింది సార్. మరి మీ ఫీజు చెప్తే? నేను డబ్బులు కకృతి పడేవాడిని కాదు. సాటి మగాడు సమస్యలో ఉన్నాడంటే ముక్కుపొడి పట్టుకుని వచ్చేస్తా. ఇంకేమన్నా లోపాలు ఉంటే చెప్పు, ఏరుముక్కలెత్తా. మన దగ్గర పాము కుట్టినా, పిక్కలు పట్టేసిన, తేలు కుట్టినా, తల్లో పేలు పట్టిన, గజ్జి, తామర, దొరద, నరాల వీక్నెస్ మొదలుకున్న వాటికి వేరుముక్కలు తేనెలో వేసి నాకించబడింది. మన క్లినిక్ పంజాగుట్ట ప్లాట్ఫామ్ మీద. పానీపూరి బండికి, అట్టిపల్లి బండికి మధ్యలో రెడ్ కలర్ టెంట్ ఉంటుంది. లేని వెనక్కి వెళ్ళిపోకు, లోపల లుంగి కట్టుకుని కూర్చుని ఉంటా.
దేవుడా, కార్తీక్ నైవేద్య ప్రసాద్ గుండు కొట్టిస్తా. మీరు నన్ను లవ్ చేసిన నాకే బొక్క, కార్తీక్ లవ్ చేసిన నాకే బొక్క. ప్రసాద్, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రసాద్? సార్ రవి గారు ఎందుకో టెన్షన్ పడుతూ తిరుగుతున్నారు సార్. సార్, ఏదో మీ ఆవిడ పురుటినొప్పులతో బాధపడుతుంటే డెలివరీకి తీసుకొచ్చి ఆపరేషన్ థియేటర్ ముందు మగబిడ్డ ఆడబిడ్డ అని టెన్షన్ పడుతున్నట్టు ఉంది. లోపల ఉంది కార్తీక్ సార్. ప్రసాద్ గారు, నేను టెన్షన్ పడుతుంది దాని గురించి కాదు సార్. మన కార్తీక్ శాలరీస్ చెక్స్ మీద ఇంకా సైన్ చేయలేదు. ఇప్పుడు ఆయనకి ఏదన్నా అయితే మనకి శాలరీస్ పడవు సార్. ఏంటి సార్ చావు కబురు చల్లగా చెప్తున్నారు? ఈ ముక్క ముందు చెప్తే కార్తీక్ ఫ్రీజ్ అయినప్పుడే కార్తీక్ నోట్లో రావు గారు నోరు పెట్టి ఊదేవాళ్ళు కదా. మధ్యలో నన్నెందుకు లాగుతారు సార్? నా దేవుడా, నా దేవుడా, నా దేవుడా. అవ్వండి. గంటల్లారిలాగా గోల గోల. లోపల ఏం జరుగుతాయి? డాక్టర్ కార్తిక్ సాత్ క్యా కర్ రా? ఏం చెప్తే మాత్రం నీకేం అర్థం అవుద్ది? మళ్ళీ క్యా అంటావు. లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారా, పోస్ట్ మార్టం చేస్తున్నారా? వెళ్ళి చాలాసేపు అయింది. నా దేవుడా. మీరు వెళ్ళి చూడొచ్చు. నా దేవుడా. సార్, సార్కి ఎలా ఉంది? ప్రిస్క్రిప్షన్ లైన్ ట్రీట్మెంట్ చేశాను కదా, ఫ్యూచర్ లో ఇంకెప్పుడు ఫ్రీజ్ అవ్వడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రసాద్, నా నెంబర్ సేవ్ చేసి పెట్టుకో, ఫ్యూచర్ లో పనిచేస్తా. నాకు నరాల వీక్నెస్ ఏం లేదండి. రావు గారు, చంద్రముఖి రూమ్ నుంచి రజనీకాంత్ బయటకు వచ్చినట్టు ఈయన బయటికి రాగానే కళ్ళలో ఏదో మెరుపు కనిపించింది సార్. పేషెంట్కి నయం చేశాడనే సాటిస్ఫాక్షన్ సార్. అంతే అంటారా? అంతే. అంతే ఉంటుందిలేండి. తగ్గిపోయిందా కార్తీక్ ఇప్పుడు? ఆయు ఓకే కార్తిక్? యా, ఐఎమ్ ఫైన్. నీరజ గారు, మనం కొంచెం మాట్లాడుకోవాలి. వరదరికి ప్రవేశం కావాలి, మనందరం బయటకు వెళ్దామా? పదండి. కార్తీక్, మా నీరజ గారి మనసు బంగారం కార్తీక్. ఐ నో ప్రసాద్, యు గో. ఓకే. I've been seeking for the glory. Say my name. ప్రసాద్, వర్క్ లోడ్ ఎక్కువ ఉందా? అదేం లేదు, స్టాఫ్ తక్కువ ఉంది కదా, అందుకే. ఆఫీస్కి వెళ్తావా? కాసేపట్లో స్టార్ట్ అవుతా. కాఫీ పెట్టనా? వద్దు. పోనీ టిఫిన్ రెడీ చేయనా? వద్దు. ప్రసాద్, ఈవినింగ్ కుదిరితే బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఆయన నేను ఖాళీగా లేను, నాకు పని ఉంది. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. నేను మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నీ జీవితం, నీ జీతం, నీ ఇష్టం, నాకెందుకు చెప్పడం? ఎందుకు ప్రసాద్ అంత కోపంగా మాట్లాడతావు? ప్రేమగా చెప్పొచ్చు కదా. నా మాట తీరే అంత. ప్రేమగా మాట్లాడితే పిచ్చోని చేస్తారు, ముక్కుసూటిగా మాట్లాడితే మెంటలోడు అంటారు. అయినా అనేవాడికి ఎప్పుడు నోటి ముందే మాట ఉంటుంది, అనుభవించేవాడికే కడుపులో మంట వస్తుంది. అయినా కోపం, ప్రేమ మనసుకు దగ్గరైన వాళ్ళ మీద చూపిస్తాం. నటిస్తూ 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళ మీద కాదు. నా గురించి కాదు ప్రసాద్, నువ్వెవరితో మాట్లాడినా అరిచినట్టుంటుంది. నువ్వు నార్మల్గానే మాట ఇసిరేస్తావు, ఆ తగిలిన వాడికి మాత్రమే పెయిన్ ఉంటుంది. ఆ క్షణంలో వాళ్ళు నవ్వేయొచ్చు, కానీ తర్వాత వాళ్ళు నలుగురు ముందు నవ్వులు పాలయ్యానని బాధపడతారు. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను ప్రసాద్, ఐ హేట్ యూ కూడా ఐ లవ్ యూ చెప్పినంత ప్రేమగా చెప్తేనే రేపు మనుషులు మనతో ఎక్కువ రోజులు ఉంటారు. నేను కుక్కనే, నాకు ఫీలింగ్స్ లేవు. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అయినా నేను అమ్మనే పిలుస్తాను, ఐ లవ్ యూ అని చెప్తాను, ఐ హేట్ యూ అని చెప్తాను. క్లారిటీగా చెప్తే వినేవాడికి సరిగ్గా కన్వే అవుద్ది. నీ ఇష్టం ప్రసాద్, చెప్పాలనిపించింది చెప్పాను. అయినా 4 రోజులుండి వెళ్ళిపోయేదాన్ని నాకెందుకు? నీకు డివోర్స్ కావాలి, నాకు నువ్వు కావాలి, మీ నాన్నకి మనిద్దరం కలిసి ఉండడం కావాలి. అనుకున్నవన్నీ అవదని తెలిసి కూడా ఆశపడతాను చూడు. నువ్వే చేసుకున్నావు ప్రసాద్. నీ కోపంతో భయపెట్టగలవేమో కానీ ఎవరిని గెలలేవు. అమ్మాయి బాధపడినట్టుంది ప్రసాద్. అయినా అంత కటువుగా ఎందుకు మాట్లాడతావు? ఇన్ని డ్రామాలు ఆడి మీ ఇద్దరిని ఒక దగ్గర ఉండేలా చేసింది గొడవపడ్డానుగా ప్రసాద్. మెల్లగా మంచి మాటలు చెప్పి మార్చుకోవాలి గాని ఇలా మొరటగా మాట్లాడితే ఎలా ప్రసాద్?
నటించడానికి వచ్చిన వాళ్ళని బుజ్జగించాలనుకోవడం పొరపాటు మావయ్య. ఏదో ఒక రోజు తను మళ్ళీ వెళ్ళిపోతుంది. తెగిపోతున్న దారాన్ని ఎన్ని రోజులను పట్టుంచుతాం. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అయినా భార్యాభర్తల మధ్యలో గొడవలు 4 గోడలు దాటి బయటికి రాకూడదు. మీరు విడిపోవాలనుకోవడానికి కారణాలు ఏవైనా కావచ్చు. కలిసి ఉండడానికి మాత్రం కారణాలు వెతుక్కోకండి. ఒకరి కోసం ఒకరు బతుకుండడంలో ఆనందం తెలిస్తే మీరు ఇక్కడి వరకు వచ్చేవారు కాదనుకుంటారు. భార్యాభర్తలన్నా గొడవలు అవుతాయి. అది మీ అమ్మాయికి అర్థం కావట్లేదు. అయినా బలవంతంగా ఉంచితే బందిగానే అవుతుంది, కానీ బంధం ఎలా అవుతుంది? కానీ ఒకటి మాత్రం నిజం మావయ్య, మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం. నీ పొజిషన్ ఏంటి అని నువ్వే క్వశ్చన్ అడుగు, నీకు ఆన్సర్ దొరుకుతుంది. నేను నీకు దగ్గర అవ్వలేను. ఐ డోంట్ వాంట్ యు. It's just a feeling of ఓర్పుతో క్షమిస్తేనే కదా ఆడదానిలో అమ్మ కనిపిస్తుంది. unknown. సారీ మాత్రమే చెప్పగలను, గతాన్ని మార్చలేను. I minded my own business till the day you took నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటే బాధ పెట్టిన వాడు బ్రతికంతా గుర్తుంటాడు ప్రసాద్. my life like a sweet embrace. Swept me off my feet and made me whole again. You came in my life. బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చాలి, ఆకలితో ఉన్న వాళ్ళని కడుపు నింపాలి. రంజాన్ నెల కదా, హలీం బాగుంటుందట కదా, 2 కప్పులు తెస్తావేటి? మీరు నిజంగా గాడ్ గిఫ్టెడ్ చేయాలి మావయ్య. బాధల్లో కూడా భోజనం గురించే ధ్యాస. రేలంగి వెంకటరామయ్య గారు తన డైరీలో రాసుకున్నారట, రాళ్ళు రప్పలు తిని అరాయించుకునే ఆ రోజుల్లో మరమరాలు కూడా దొరకలేదు. వజ్ర వైడూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు తిన్నా అరగట్లేదు. పళ్ళున్నప్పుడే పదార్థాలన్నీ తినేయాలి ప్రసాద్. ఊడిపోతే వాసన చూడడానికి తప్ప నమలడానికి పనికిరావు. తినడానికి తీరీలు పుస్తకంలో కొటేషన్లు వెతుక్కుంటున్నారా? ఓ మెట్టెక్కేశారు మీరు. నాన్న, ఆ, రాగిజావ్ చేశాను, తాగడానికి రండి. ఆ, ప్రసాద్, ఈ హార్ట్ అటాక్ డ్రామా ఆడడం కాదు కానీ పొద్దున్న రాగిజావా, మధ్యాహ్నం రాగిజావా, రాత్రికి రాగిజావా, తల్లో కూడా రాగిజావే వస్తుంది ప్రసాద్. రుచి పచి లేకుండా నోరంతా పిడచగట్టుకుపోయింది ప్రసాద్. ఏదైనా సలహా ఉంటే ఇవ్వా? ఓ పిడికెడు ఉప్పు కలికలు బొగ్గలో వేసుకోండి. అంటే ఉప్పుగా రుచి తెలుస్తుందనా? నోరంతా పొక్కిపోతుంది, అప్పుడు రాగిజావే అమృతంలా అనిపిస్తుంది. నాన్న, చల్లగా అయిపోతుంది, త్వరగా రండి. స్వాతి, ఈ రోజు నుంచి ఆయనకి రాగిజావ చేయొద్దు, జొన్నజావ చేయి. ఏ రాయి అయితే ఏంటి, పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి. అక్కడ పెట్టాను నాన్న. ప్రసాద్, సారీ, దేనికి? చెప్పాలనిపించింది. హ్యాపీ న్యూ ఇయర్. అదేంటి? అప్పటిదాకా కలిసి ఉన్నాం కదా, అందుకే ముందే చెప్పా. అల్లుడు, రాగిజావ తాగుతావేటి, కమ్మగా ఉంటుంది. మీరు తాగండి మావయ్య, కడుపులో మూల పడి ఉంటుంది. బ్యాలెన్స్ భోజనంతో నింపేద్దరు కానీ. ఆఫీస్కి వెళ్ళి వస్తా. అలాగంటావా? అలా కానీ బాయ్. ప్రసాద్, నేను ఏమా, నువ్వు బయటికి వెళ్తున్నావా? హా నాన్న, రాగిజావా ఫ్రిడ్జ్లో పెట్టాను, మధ్యాహ్నం కూడా అదే తాగేయండి. ఆ? ఈ ల్యాప్టాప్ ఆన్ అవ్వదేంటి సార్? అవ్వదు సార్. అది సార్, గాయత్రి ఏంటి సార్ నా వైపు చూడలేదు? ఆ పిల్ల గుండెకి అంత ధైర్యం లేదు సార్. కులి మీకు. ఏయ్, హాయ్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Morning, గుడ్ మార్నింగ్ గాయత్రి. సార్, జైత్రి గారి ఫేస్లో డివోర్స్ అవుతున్న బాధ కొంచెం కూడా లేదు, నవ్వుతూనే ఉంది. కొందరు అంతే సార్, కష్టం వచ్చిందని గట్టిగా అరిచి అందరికీ చెప్పలేరు. నవ్వుతూనో నటిస్తూనో నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ప్రసాద్, నైట్ మెసేజ్ ఏంటి? మందేద్దాం రా అని పెట్టిను. అది మందేద్దాం రా కాదు, మందు కొడుతున్నాను బిల్లు కట్టడానికి రా అని పెట్టాను. ప్రాపర్ గా మెసేజ్ అవడం రాదు. ఇది అమెరికా రిటర్న్స్, ఏదో ఫాల్ వేసుకుని. ఇంకోసారి బాడీ షేమ్ చేస్తే పింక్ స్లిప్ ఇచ్చేస్తా నీకు. ఆహా,
అందుకే నేను తీసుకొచ్చా ఏమిటి తీసుకొచ్చా? తమ్ముడు రద్దు పత్రం. పట్టుకో నీకోసమే. తమ్ముడు రద్దు పత్రమా? ప్రియమైన ప్రసాద్, ఇట్స్ మీ. నువ్వే. నా జీవితం విషాదంలో ఉన్నప్పుడు నువ్వు ఔషధంలా కనిపించావు. ప్రేమించమని వెంటపడ్డాను, ప్రాధేయపడ్డాను, కానీ నువ్వు అవతలకు పొమ్మన్నావు. సారీ. నీకు పెళ్ళైందని తెలిసి ఎవడో ఒక బొకడాగాడితో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి కార్తీక్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ కార్తీక్ నాలో నిద్రపోతున్న పట్టుదల అనే ప్రేమ పౌరాన్ని పైకి లేపాడు. ఈజ్ ఇట్? మనసులో చోటు ఒక్కరికే ఇవ్వాలని చెప్పాడు. ఫ్లోలో నిన్ను పొరపాటున తమ్ముడు అన్నానే కానీ అది గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాట కాదు. అర్థం చేసుకో. అవును. అందమైన మన జంట అందరికీ కన్నుల పంట. ఇట్లు నీ ప్రేమ కోసం పరితపించే పడుచు పిల్ల నీరజ. అవును. మీరు ఆల్రెడీ కార్తీక్ కి ఫిక్స్ అయ్యారు కదండి. మనసులో ఒక్కరికే చోటు ఇవ్వాలి. ప్రసాదం మంచినట్టు అందరికీ పంచకూడదు. ప్రేమంటే ఏంటో నాకు నిన్నే తెలిసింది. కార్తీక్ నేనొక ప్రేమ పిపాసిని చెప్పాడు తెలుసా? మీరు పిపాసి కాదండి, పిశాచి. బండి యూటర్న్ తీసుకుందేంటి సార్? మరే రావు గారు, నాకేంటి సార్ చౌడపు వినిపిస్తుంది? ये ऑफिस है या लवर स्पॉट है? प्रसाद నువ్వు ఎప్పుడు పులిహార కలుపుతా रहते ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేని సైక్లోన్ గాయత్రి. క్యా? దీని అమ్మ దీనికి అర్థమే సావదు. అప్పుడు నేను చెప్పింది మర్చిపో, ఇప్పుడు చెప్పింది గుర్తుపెట్టుకో. నేనొక ప్రేమ పిపాసిని. వచ్చి హాయ్ ప్రసాద్. రావు గారు, కార్తీక్ ఏంటి సార్ పాలిచ్చే పరమగోవులాగా ఈయన నవ్వుకుంటూ వెళ్ళాడు? ఏమో సార్. Middle of the road. ప్రసాద్ గారు, లంచ్కి వెళ్దామండి? నేను రాను సార్, మీరు వెళ్ళండి. ఏంటి సార్ డల్గా ఉన్నారు? అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్నీరుగిద్ది అంటారు సార్. నా పరిస్థితి చూస్తే నిజం అనిపిస్తుంది. ఏమైంది సార్? నీరజ గారు ఆల్మోస్ట్ కార్తీక్కి ఫిక్స్ అయిపోయారు అనుకుంటే మళ్ళీ తమ్ముడు రద్దు పత్రం తొక్కలో లెటర్ ఇచ్చింది ఏంటి సార్? సార్, ఆవిడికి కార్తీక్ కావాలో, మీరు కావాలో, ప్రేమించే వ్యక్తి కావాలో ఒకసారి ఆ యాంగిల్ ఆలోచించి చూడండి. ఉన్న తలనొప్పులకే జెండు బాంబు దొరకట్లేదు సార్. ఈవిడి గురించి ఆలోచించే ధైర్యం లేదు నాకు. ఒకసారి మీ జాతకంలో ఏలినాడు శని ఉందేమో చెక్ చేసుకోండి సార్. శాంతి జరిపిస్తే దోషం తగ్గొచ్చు. శాంత పొరపాటున వాంతి కూడా చేసుకోవట్లేదు సార్. మళ్ళీ కడుపు ఖాళీ అయితే తినడానికి మెతుకులు దొరకవేమో అని. ఇంక ఏలున్నాడు అంటారా? కరెక్ట్గా అదే డ్యూటీ చేస్తుంది. కళ్యాణ్ చేతిలో లేకుండా గుర్రం మీద ఎక్కినట్టు ఉంది సార్ నా పరిస్థితి. ప్రసాద్, సినిమాకి వెళ్దావా? మీరు వెళ్ళండి, కనీసం హాల్ అయినా నిన్నట్టు ఉంటుంది. కలిసి వెళ్దాం ప్రసాద్. వర్కింగ్ అవర్స్తో సినిమా ఏంటండి? ఏ నువ్వు ఎప్పుడు క్లాసిక్ బంక్ కొట్లా? చదివి చాలా రోజులు అవుతుందిగా, మర్చిపోయినట్టున్నాడు. సినిమా లేదేలా తీసుకెళ్ళి ప్రసాద్, ముచ్చట పడుతుందిగా. అంత ప్రేమ ఉంటే నువ్వు తీసుకెళ్ళొచ్చు కదా. అవును, నీ వాళ్ళు జడేది? జడ కాదు, పిల్లక్క. పిల్లక ఏది? అంటే ఇందాకే సెలూన్కి వెళ్ళాను. హెయిర్ కట్, మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుని స్నానం చేయకుండా ఆఫీస్కి వచ్చావు. దరిద్రం ఎక్కడో లేదు, నువ్వే దగ్గర నుండి తీసుకొస్తున్నావు లోపలికి. రా ప్రసాద్, టైం అయిపోతుంది, వెళ్దాం. మీరేంటండి చెవి దగ్గర జోరేగలాగా? ప్రసాద్ గారు, తీసుకెళ్ళి కొంచెం మంచిగా మాట్లాడితే విషయం ఏంటి కనుక్కోవచ్చు. అంతే అంటారా? అంతే. పదండి. ప్రసాద్, మా నీరజ గారి మనసు బంగారం. ఎక్కడో కొడుతుంది కార్తీక్. రా ప్రసాద్. సార్ 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 రవి గారు, జైత్రి ఎక్కడా? సార్, ఎవరినో కలవాలని బయటికెళ్ళింది. వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఓకే అండి. అలాగే సార్. ఓకే. అమ్మా జైత్రి, కార్తీక్ నిన్ను రమ్మంటున్నాడు, ఒకసారి క్యాబిన్కి వెళ్ళి కలువు. కార్తీక్ పిలిచినావంట? జైత్రి, 2 days నుంచి రిపోర్ట్స్ మెయిల్ చేయలేదు. క్లయింట్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ అనుకున్న టైంకి అవుతుందా లేదా అని తినేస్తున్నాడు.
అయిపోతే ప్రొడక్షన్కి పంపించేసేయ్. హ్మ్. ఏమైంది? మ్హూ. నిన్ను చూస్తే ప్రసాద్ని చూస్తున్నట్టుంది. కాకపోతే వాడు బాధలో ఫ్రస్ట్రేట్ అవుతాడు, నువ్వు ఏడుస్తున్నావు. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, నువ్వు మళ్ళీ అతన్ని కలిసావు కదా. హ్మ్. పోనీ లీవ్ తీసుకుంటావా? మ్హూ. నీ ప్రాబ్లం ఏంటో చెప్తే నా వల్ల వీలైన హెల్ప్ చేస్తా కదా. మనసులో ఎంత బాధున్నా కొన్నిసార్లు ఎవరితో పంచుకోలేము. హ్మ్. ఒక్కరోజు కష్టంగా ఉంటే పర్లేదు, కానీ రోజు కష్టంగా ఉంది. మరి ఈ సిచ్యువేషన్లో వర్క్ చేయగలవా? ఎస్ కార్తిక్, ఐ కెన్ మేనేజ్. వర్క్లో ఉంటేనే కొన్ని విషయాలు గుర్తురావు. ఓకే, నీరజ గారికి పింక్ స్లిప్ ఇచ్చేద్దాం. ఈ మంత్ లాస్ట్ అని చెప్పేసి. ఐ యు షూర్ కార్తిక్? హ్మ్. ఇంత సడన్గా అంటే ఆవిడ తీసుకోగలుగుతుందా? ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా జైత్రి. ఆవిడకి వర్క్ రాదు. సిచ్యువేషన్ బాగాలేదని ఎన్నాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. పైగా ఆవిడ వల్ల వర్క్కి డిస్టర్బెన్స్ కూడా. నువ్వే చెప్పు కార్తిక్, ఐ కెన్ నాట్ హ్యాండిల్. హ్మ్. రవి గారు, సార్ క్లయింట్కి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్, అగ్రిమెంట్ అన్నీ నాకు ఒకసారి మెయిల్ చేస్తారా? ఓకే అండి. ఓకే. ఓ, హాయ్ కార్తీక్. సినిమా ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేశారా? ఏంటి ఎంజాయ్ చేసేది? నాకు నేల టికెట్ కొనిచ్చి తన బాల్కనీలో కూర్చున్నాడు కార్తీక్. అంత పార్షియాలిటీ ఎందుకు ప్రసాద్? డబ్బులు కావాలని నన్ను అడగచ్చుగా. డబ్బులా? ఇంటర్వెల్లో 40 పాప్కార్న్లు తినేసింది. నంచుకోవడానికి బకెట్ సమోసాలు పక్కనే పెట్టుకుంది. 2 లీటర్లు థమ్స్అప్ తాగేసింది. అది లోపలికి తోపుడు బండి మీద ఐటమ్స్ తీసుకొచ్చాడు తెలుసా. టికెట్ 160 అయితే బిల్లు 16,000 అయింది. కార్తీక్, ఈసారి నీరజ గారిని కాకుండా ఈ జైత్రినో గాయత్రినో సినిమాకి పంపించు, కంఫర్ట్ గా ఉంటది. నువ్వెప్పుడు ఇంతే. వాట్ డు యు సే? నాది రాదు. నీది రాదా? ఏ రాదు నీ తలకాయ? కార్తిక్ ये बहुत इरिटेट कर रहा है. నన్ను ఆన్ సైడ్ పంపించేయ్. ఎక్కడికి? రాజమండ్రా. మనం చేసిందే జ్యోతిష్యాలయం, మన స్వీట్ దుకాణాల దగ్గర నుంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రాజెక్టులు చేసిన బిల్డప్ పెడతారేంటి? ఇప్పుడు డీసెంట్ ప్రాజెక్ట్సే చేస్తున్నాం కదా ప్రసాద్. అమ్మ నా బూత్లు వస్తాయి కార్తీక్, ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు. ఛీ. గాయత్రి, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? एक बहुत अच्छी फीलिंग है. కదా, ఐ లవ్ యూ. జైత్రి, హ్మ్. ఆ ముక్కుకి ఎంఆర్ఎఫ్ టైర్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? హ్మ్. నోస్ రింగ్ అది. ఎస్. सर विन चंपेल सर, एस्ट्रोलॉजी में कुछ कर सकते हैं? జ్యోతిష్యంలో అలాంటివి ఉండవమ్మా, కానీ బ్లాక్ మ్యాజిక్లో ఉంటాయి. कर दो सर, पीड़ा पोता है. గాయత్రి, తప్పమ్మా. గాయత్రి, గాయత్రి, ఇంత నేను చెప్పింది ఏం చేసావు? क्या बोला? ఐ లవ్ యూ. पुलिस स्टेशन में कंप्लेंट कर दूंगी. ఓ 2-3 నెలల నుండి పెద్ద కేసు పెట్టే, ఫ్రీ ఫుడ్ అంట, సాంబార్ బాగుందని టాక్ ఉంది. పోలీస్ కేసు పెడతాను, పోలీస్ కేసు ముష్టి మారేస్తాను. వీడేంటి సార్ వర్స్ట్ బిహేవియర్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాయి. వెధవలకి అవకాశాలు ఎక్కువమ్మా, వదిలేయి. జైత్రి, హ? అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయి? 300 ఉంది. నాకు అర్జెంటుగా ఫోన్ పే చేయవా? క్యాబ్ కోసం పెట్టున్నాను ప్రసాద్. మళ్ళీ నీకు ఇస్తే నేను రిటర్న్ ఎట్లా వెళ్ళాలి? యా, లిఫ్ట్ అడుక్కుంటే వెళ్ళిపో ప్లీజ్ జైత్రి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, అంత అవసరం ఏమొచ్చింది? మందుకు డబ్బులు లేవు జైత్రి. సిగ్గుందా ఆడపిల్ల దగ్గర మందు కోసం డబ్బులు తీసుకోనికి? కొన్ని మర్చిపోవాలన్నా గుర్తుంచుకోవాలన్నా మందులోనే కదా జైత్రి. అంత కష్టం ఏమొచ్చింది ప్రసాద్? రాత్రి మందేసినప్పుడు గాయత్రి మీద పోయిటరీ రాశాను, పొద్దున్నే మర్చిపోయాను. మళ్ళీ మందేస్తే గుర్తు వస్తుందేమో అని. ఇంట్లో వైఫ్ని పెట్టుకొని ఆఫీస్లో గాయత్రిని గొక్కుతున్నావు, సిగ్గుందా? మా ఇంట్లో సోఫా ఉంది, మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, స్వాతి కూడా ఉంది, అంతే తేడా. ఒక్కసారి మాట్లాడి చూడు, మేబీ వర్కౌట్ అవుతుందేమో. సెట్ అవ్వదులే జైత్రి. కొంచెం కష్టంగా ఉన్నా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. ఎవరు ఎక్కువ కాలం మనతో ఉండరు కదా. అదేంటో, మనం ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కాదని తెలిసినా కూడా మన ఆలోచన వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. ఒక్కోసారి మనం ఇమాజినేషన్లో ఆగిపోతామేమో. ఎవరో ఒకరు స్టెప్ తీసుకోకపోతే రిలేషన్ ముందుకెలా వెళ్తుంది? మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు జైత్రి? బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం చేసిన సాక్రిఫైస్లు కనిపిస్తాయి. కొన్నాళ్ళు ఆగి ఆలోచిస్తేనే మనలో కూడా లోపల కనిపిస్తుంది. నీ ప్రాబ్లం సొల్యూషన్ ఇదే ఉంటుంది జైత్రి. పక్కోడి దగ్గర సలహాలు సూచనలే ఉంటాయి. ఈ గొడవలో పడి 300 పంపించడం మర్చిపోకు. మందుకు నిజంగా డబ్బులు లేవు నా దగ్గర.